సెల్ హెల్త్ ఆక్వా ఆక్సిజన్ 17 NMR ఈ ప్రాసెస్ ని మార్చగలము అని నిరూపించారు అమెరికాలోని ఒక ప్రముఖ సైంటిస్ట్. దానికి యుఎస్ FDA కూడా ఆ టెక్నాలజీ ఏదైతే ఆయన కనిపెట్టారో అప్రూవల్ ఇచ్చింది. దానిని మన భారతదేశంలో అందిపుచ్చుకున్నాం. మార్కెటింగ్ మొత్తం అందరికీ చేరేసే అదృష్టం మా సెల్ హెల్త్ క్లినిక్ కలిగింది. సెల్ హెల్త్ ఆక్వా స్ట్రక్చర్డ్ వాటర్, క్లస్టర్ వాటర్ అని కూడా అంటాం. అంటే 12-13 మాలిక్యూల్స్ ఉండే వాటర్ చైన్ లింక్ లాగా ఉండి సెల్ లోపలికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉండే ఇప్పటి మనం తాగుతున్న ఈ RO వాటర్ కానీ మినరల్ వాటర్ కానీ ఎటు చూసినా నీళ్లే ఉంటున్నాయి, సెల్ బయట ఉంటున్నాయి, సెల్ లోపలికి వెళ్ళలేకపోతున్నాయి అనే పరిస్థితి నుంచి మార్చాలి అనే ఆలోచనతో చేసిన ఈ సైంటిఫిక్ ఆవిష్కరణే ఇవాళ సెల్ హెల్త్ ఆక్వాగా మీ ముందుకు వస్తుంది. 5 or 6 మాలిక్యూల్స్ గా బ్రేక్ డౌన్ చేయగలిగే టెక్నాలజీతో ఇదైతే O17 NMR అనేది ఇందాక చెప్పాను, ఆక్సిజన్ 17 NMR అని దాన్ని మార్చగలిగారు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా ప్రాసెస్ అయ్యి 3x హైడ్రేషన్, ఆ పెద్ద అయితే 4x, 1 లీటర్ తాగితే 4 లీటర్లతో సమానమైన హైడ్రేషన్ ఇస్తుంది అని చెప్తున్నారు. కనీసం 3 రెట్ల హైడ్రేషన్ ఖచ్చితంగా ఇస్తుంది. 5 మాలిక్యూల్స్ క్లస్టర్ కింద బ్రేక్ డౌన్ అయ్యింది కాబట్టి సెల్ మెంబ్రెయిన్ చొచ్చుకుని లోపలికి వెళ్ళగలుగుతుంది. ఎప్పుడైతే లోపలికి వెళ్ళగలుగుతుందో మినరల్స్ని క్యారీ చేయగలుగుతుంది. అలాగే లోపల ఉన్న చెత్తను కడగగలుగుతుంది. 1 లీటర్ నీళ్లు తాగితే 3 లీటర్ నీళ్లు తాగిన దాంతో సమానం అనేది ఒక చిన్న విషయం చాలు కదండి. అందరికీ హెల్త్ బెనిఫిట్స్ 100 ఉన్నాయి. కానీ వాళ్ళ నీరు తాగటమే పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్న ఈ రోజుల్లో 1 లీటర్ తాగితే 3 లీటర్లు తాగినంత సమానం. మీరు లీటర్న్నర తాగండి చాలు అంటే ఎగిరి గంతేయాలి కదండి. ఎస్పెషలీ లేడీస్ అసలు నీళ్లు తాగాలంటే చాలా ఇబ్బంది పడిపోతుంటారు. వాళ్ళకి వచ్చే PCOD సమస్యలు చాలా సమస్యలు, వాళ్ళ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా వాళ్ళు నీళ్లు తాగకపోవటమే కారణం. అటువంటిది ఒక అద్భుతం మేము ఇవాళ ఆవిష్కరించి సెల్ హెల్త్ ఆక్వా అని మీ ముందుకు తీసుకొచ్చి ప్రతి ఒక్కళ్ళు 1.5 లీటర్ల నీళ్లు తాగితే చాలు, రోజుకి 4.5 నుంచి 5 లీటర్ల నీళ్లు తాగినంత హైడ్రేషన్ ఇస్తుంది. 3 వంతుల శరీరం నీరే కదండి. బ్రెయిన్లోనే 72% నీళ్లు ఉంటాయి. ఆఖరికి బోన్స్ లో కూడా 25% వాటర్, లంగ్స్ లో అయితే 79% వాటర్. ఇట్లా ప్రతి అవయవంలో 3 వంతులు నీరే ఉంటుంది. ఆ నీటిలో నుంచి శరీరం ఖర్చు పెడుతుంది మన ఫిజికల్ యాక్టివిటీస్ కోసం, కంటితో చూడటం కోసం, ఊపిరి పీల్చుకోవడం కోసం, ఊపిరి ఇన్హేలింగ్ ఎగ్జేలింగ్, సెలైవా కోసం, ఫిజికల్ యాక్టివిటీ కోసం ఆ ఖర్చు పెడుతున్న నీరుని మళ్ళీ మనం ఇవ్వాలి. ఆ హైడ్రేషన్ వాటికి మన శరీరానికి అందించాలి. అది మీరు ఇవ్వట్లేదు. ఈ విధంగా 1.5 లీటర్ల తాగైనా కనీసం మా సెల్ హెల్త్ ఆక్వా 1.5 లీటర్ల తాగి శరీరం ఖర్చు పెట్టి 4 లీటర్లు 5 లీటర్ల సమానమైన హైడ్రేషన్ అందించగలిగితే అంతకంటే అద్భుతం ఏముంటుందండి. ఇవాళ సెల్ హెల్త్ క్లినిక్లో మా దగ్గర ఈ సెల్ హెల్త్ ఆక్వా ఆవిష్కరించబడింది. ఇది అందరికీ అందుబాటులో ఉండేలాగా మీ ముందుకు త్వరలో రాబోతున్నాము. సెల్ హెల్త్ క్లినిక్ హైదరాబాద్లో దొరుకుతుంది. బెంగళూరులో ఫ్యాక్టరీ స్థాపించాము. కొలాబరేట్ అయ్యాము ఆ అమెరికన్ సైంటిస్ట్తో. అద్భుతాన్ని మా సొంతం చేసుకోగలిగాము. మీ అందరి సొంతం చేయటానికి వస్తున్నాము. 8.2 pH ఉంటుంది ఆల్కలైనిటీ, 140 to 160 TDS ఉంటుంది. ఇంత మట్టికి భారతదేశంలో 8.2 pH అని లేబుల్ క్లెయిమ్ చేస్తూ, 150 TDS అని లేబుల్ క్లెయిమ్ చేస్తూ, స్ట్రక్చర్డ్ 5 మాలిక్యూల్ వాటర్ అనే లేబుల్ క్లెయిమ్తో, మినరల్ రిచ్గా ఉండే లేబుల్ క్లెయిమ్తో ఒక్క బాటిల్ అన్నా ఎక్కడన్నా ఉందా మీకు నిరూపించండి. లేదండి. మొట్టమొదటిసారిగా సెల్ హెల్త్ ఆక్వా ఆవిష్కరింపబడింది. దీనిని మీ ముందుకి త్వరలో తీసుకురాబోతున్నాము. ప్రస్తుతానికి మన హైదరాబాద్లో ఉన్న మా క్లినిక్ దగ్గరే మాత్రమే ఉంది. ఈ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ దేశవ్యాప్తంగా వ్యాపింపబడుతుంది. త్వరలోనే మీ ముందుకు వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.